ఎర్లీ మార్నింగ్ లేపి ఎక్కడికో తీసుకువెళ్తుంటే ముందైతే కంగారు పడ్డాను. కానీ విషయం తెలిసాక చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నా చిన్నప్పటి నుంచి మొహరం పీర్ల పండగ చూడాలని అయితే చాలా ఆశగా ఉండేది. కానీ మాకు దగ్గరలో ఎక్కడ చేయకపోవడంతో నేనైతే వెళ్ళలేకపోయాను, చూడలేకపోయాను. సో ఇవాళ అయితే జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఈ పీర్ల పండగకైతే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పీర్లండి. సో మార్నింగ్ 4కి తొక్కాల్సిన నిప్పుల గుండం కోసం అయితే నైట్ నుంచి నిప్పుల్ని కాలుస్తూ ఉంటారు. సో ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండి అయితే ఆ నిప్పుల గుండం తొక్కుతారంట. సో దానివల్ల అయితే వాళ్ళకైతే కాళ్ళు కాలవంట. నాకు ముందు చూస్తే కాళ్ళు కాలుతాయేమో అని చెప్పి అయితే భయం వేసింది. కానీ ఎవరో చెప్పారండి. సో ఫాస్టింగ్ ఉండడం వల్ల అయితే వాళ్ళకైతే కాళ్ళు కాలవంట. ఇక్కడైతే చూసారా పీర్లను పట్టుకొని వాళ్ళైతే నిప్పుల గుండం మీద నడుస్తున్నారు. సో మా పెద్ద అబ్బాయిని లేపి తీసుకొద్దామంటే క్రాంకీగా ఉండి ఏడుస్తారేమో అని చెప్పి భయం వేసింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి. చిన్న అబ్బాయి అయితే మెలుకుగానే ఉన్నాడు. సో తనతో పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. వచ్చిన తర్వాత కూడా బాగానే ఎంజాయ్ చేశాడు వాటన్నింటిని చూసి. ఇంతకీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పీర్ల పండుగ ఎక్కడ జరుగుతుందో మీకు ఏమైనా అవగాహన ఉంటే చిన్న కమెంట్ చేసేయండి. ఒకవేళ మీకు అవగాహన లేకపోతే 4 ఆప్షన్స్ ఇస్తాను, చూసేయండి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో చూస్తున్నంతసేపు నాకైతే గూజ్ బంప్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా ఏమంటారు భయం వేసింది. ఈ నిప్పుల గుండం అంతలా తొక్కేస్తున్నారు, వాళ్ళ కాళ్ళు కాలుతాయేమో అని చెప్పి అయితే. ఇక్కడ చాలామంది పైన డాబాలు కూడా ఎక్కేసి చూస్తున్నారండి. అది ఎర్లీ మార్నింగ్ 4 లాగా అనిపించట్లేదు నాకైతే. ఏంటో పగటిపూట అలా చేస్తున్నట్టు అనిపించేసింది. అంతమంది జనం అయితే అక్కడ ఉన్నారు. సో వీడియోస్ ఎవరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.